హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రెండవ పీఆర్సీ మరియు పెండింగ్ డీఏలు 8,000 కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపుల గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పాలిట ప్రస్తుతం ఒక రకమైన అనిశ్చితి మరియు ఆందోళన నెలకొన్నాయి. దీనికి ప్రధాన కారణం రెండవ పీఆర్సీ అమల్లో జరుగుతున్న జాప్యం మరియు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలే. రాష్ట్ర సర్కార్ తీరుపై ఉద్యోగులు ఇప్పుడు నిరసన గళం విప్పుతున్నారు. ఎందుకంటే వారి ఆర్థిక ప్రయోజనాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి దాదాపు 8,000 కోట్ల రూపాయల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండటం గమనార్హం. ఈ భారీ మొత్తంలో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ మెడికల్ బిల్లులు మరియు ఇతర అలవెన్స్‌లు ఉన్నాయి. ఈ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఇప్పుడు మెరుగైన ఫిట్‌మెంట్ కోసం తమ పోరాటాన్ని ఉధృతం చేయాలని అయితే నిర్ణయించుకున్నాయి. అయితే కేవలం చర్చలతో సమస్యలు పరిష్కారం కావని భావించిన నేతలు ప్రత్యక్ష ఆందోళనకు దిగుతూ సిద్ధమవుతున్నారు. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే పీఆర్సీ మరియు డీఏల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్టుగా ఉంది. అసలు రెండో పీఆర్సీ ప్రక్రియ ఎక్కడి దాకా వచ్చింది అనే దానిపై స్పష్టత లేదు సరిగదా. వస్తున్న అడపాదడపా వార్తలు ఉద్యోగులను మరింత నిరాశకు గురిచేస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఉద్యోగ లోకంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. రాష్ట్ర ఖజానా తాళాలు మీకే అప్పగిస్తాను, మీరే పంచండి అని ఆయన అనటము బాధ్యత నుండి తప్పించుకోవడమేనని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. అంటే మా దగ్గర ఇచ్చేందుకు ఏమీ లేదు, మీరే చూసుకోండి అన్నట్టుగా వ్యాఖ్యలు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకమైన వ్యంగ్య వ్యాఖ్యలు ఉద్యోగ నైతిక ధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని, ప్రభుత్వం తమ పట్ల గౌరవంగా వ్యవహరించడం లేదని వారు భావిస్తున్నారు. తెలంగాణలో డీఏల పరిస్థితి దేశంలో మరే రాష్ట్రంలో లేనంత దారుణంగా ఉందనేది వాస్తవం. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకోసారి నిబంధనల ప్రకారం డీఏను విడుదల చేస్తుంది. కానీ మన రాష్ట్రంలో ప్రస్తుతం 5 డీఏలు పెండింగ్‌లో ఉండటం గమనార్హం. భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో గరిష్టంగా 2 లేదా 3 డీఏలు పెండింగ్‌లో ఉండటం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కానీ ఇక్కడ 5 డీఏలు ఆగిపోవడం వల్ల ఉద్యోగుల నెలవారీ ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతోంది. రాబోయే జూలై నెల వస్తే మరో డీఏ కూడా తోడై మొత్తం 6 డీఏల బకాయిలు పేరుకుపోతాయి. అంటే ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన సొమ్మును ఉద్దేశపూర్వకంగానే నిలిపివేస్తుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ తరుణంలో డీఏ అందకపోవడంతో మధ్యతరగతి ఉద్యోగ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులైతే పడుతున్నాయి. ఇక రెండవ పీఆర్సీ అమలు విషయానికొస్తే ఇది 2023 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అంటే ఇప్పటికే దీని గడువు ముగిసి ఏడాది దాటిపోయింది. పీఆర్సీ కమిటీ తన క్షేత్రస్థాయి పరిశీలనను పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ నివేదికను స్వీకరించడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. నివేదికను స్వీకరిస్తే ఫిట్‌మెంట్ ప్రకటించాల్సొస్తుందని, తద్వారా జీతాల భారం పెరుగుతుందని ప్రభుత్వం భయపడుతున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వం కావాలనే పీఆర్సీ నివేదికను అడ్డుకుంటోందని, ఇది ఉద్యోగుల హక్కులను కాలరాయటమేనని సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మెరుగైన జీతాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు ఈ జాప్యం పెద్ద శాపంగా మారింది. రాష్ట్రంలో కేవలం సాధారణ బకాయిలే కాకుండా సీపీఎస్ ఉద్యోగుల పరిస్థితి కూడా ఆందోళనకరంగా అయితే ఉంది. ఉద్యోగుల జీతాల నుండి కట్ చేసిన వారి సొంత వాటాకు సంబంధించి మరో 2,000 కోట్ల రూపాయల కు ప్రభుత్వం ఇంకా జమ చేయలేదు. ఇది ఉద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. మరోవైపు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సంవత్సరాల తరబడి రాకపోవడంతో వారు తమ జీవన చరమకంలో కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే చాలామంది పెన్షనర్స్ తమ డబ్బుల కోసం హైకోర్టును ఆశ్రయించారు. రేపు ఇదే పరిస్థితి కొనసాగితే సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు కూడా డీఏలు మరియు పీఆర్సీల కోసం కోర్టు గడప తొక్కాల్సిన రోజులు దగ్గరలోనే ఉన్నాయని నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల ప్రకారం దీపావళి నాటికి ఆర్థికేతర సమస్యలను, ఏప్రిల్ నాటికి ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. కానీ దీపావళి దాటిపోయింది. కొత్త సంవత్సరం వెళ్ళిపోయింది. సంక్రాంతి ముగిసి ఇప్పుడు ఉగాది కూడా రాబోతోంది. కానీ ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదు.
జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ నాయకులు మొత్తం 54 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఇందులో బదిలీలు, పదోన్నతులు వంటి 33 ఆర్థికేతర డిమాండ్లుండగా, పీఆర్సీ, డీఏ వంటి 21 ఆర్థికపరమైన డిమాండ్లున్నాయి. ప్రభుత్వం కనీసం పైసా ఖర్చు లేని ఆర్థికేతర డిమాండ్లను కూడా పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఉద్యోగులు భావిస్తున్నారు. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే, ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడేందుకు వెళ్తున్నటువంటి సంఘాల నేతలకు మంత్రులు మరియు ఐఏఎస్ అధికారుల నుంచి అవమానాలు ఎదురవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో సమస్యలను విన్నవించుకునే హక్కు ఉద్యోగులకున్నప్పటికీ అధికారుల అహంకారపూరిత వైఖరి వల్ల చర్చలు సఫలం కావటం లేదు అని వారు వాపోతున్నారు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు అధికారుల నిర్లక్ష్యం వెరసి తెలంగాణ ఉద్యోగులు ఇప్పుడు ఒక రకమైన యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ బిల్లులను విడుదల చేయడంతో పాటు పీఆర్సీ నివేదికను స్వీకరించి మెరుగైన ఫిట్‌మెంట్ ప్రకటించకపోతే రాష్ట్రంలో పాలన స్తంభించిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తూ ఉన్నారు.